శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజాంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుష్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. గోష్పదీకృతవారసిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలరత్నం వందే అనిలాత్మజం. అంజనానందనం వీరం జానకీశోకనాశనం కపీశమక్షహంతరం వందే లంకాభయంకరం. ఉల్లంఘ సింధో సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలియాంజనేయం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయ నమః. శ్రీ వాల్మీకి సంపూర్ణ రామాయణం అయోధ్యాకాండం. రాజపుత్ర, విలువైన రాజ్యభోగములను అనుభవిస్తూ దేవేంద్రుడు స్వర్గమందు ఉండువలే అయోధ్యానగరములో విహరింపుము. దశరథుడు నీకేమీ కాడు, దశరథునకు నీవు కూడా ఏమీ కావు. దశరథ మహారాజు వేరు, నీవు వేరు కనుకనే నేను చెప్పినట్లు చేయుము. తండ్రి విత్తనము వంటివాడు. తల్లి అందు ఋతుకాలమున శుక్రశోణిత సంయోగముచే పురుషునకు జన్మ లభిస్తుంది. మహారాజు దశరథుడు ఎక్కడకు వెళ్ళవలెనో అక్కడకు వెళ్ళాడు. ప్రాణుల యొక్క ప్రవర్తన ఇట్టిది. నీవనవసరముగా కష్టపడుచున్నావు. అర్ధధర్మములను కోరువారిని గూర్చి విచారిస్తున్నావు. వారిక్కడ దుఃఖపడి మరణించి నశిస్తారు. తద్దినములు సంవత్సరికములు అని జనులు చేస్తారు. చచ్చిన వాడేమి తింటాడు? ఈ లోకంలో ఒకనికి పెట్టిన అన్నం ఇతర లోకంలో ఉన్నవానికి చెందుచో దూరం దేశంలో ఉన్నవానికి చెందునట్లు మనమిక్కడ ఒకనికి అన్నం పెట్టవచ్చు. ఆ విధంగా దూరదేశంలో వాడు తృప్తి పడుట లేదు కదా. దాన ధర్మాదులు మేధావులు కల్పించినవి మాత్రమే. పరలోకమనేది లేదు. ప్రత్యక్షమైనదే సత్యము. కనబడని దానిని విడిచిపెట్టుము. నీవు సద్బుద్ధి కలవాడవై భరతుని విషయమున ప్రసన్నుడవై రాజ్యమును చేపట్టుము అని జాబాలి ముని నాస్తిక మతము చెప్పాను. సత్యపరాక్రముడగు రాముడు జాబాలి మాటలను విని నిర్మలమైన బుద్ధితో శ్రేష్టమైన మాటను ఇట్లు పలికెను. నీవు నాకు ప్రియముగా ఉండునట్లు మాట్లాడిన విషయము చేయదగినట్లున్న చేయరానిది, మేలు కలిగించినట్లున్న కీడు కలిగించున్నది. హద్దు మీరి నడుచువాడు పాపపు నడువడి కలవాడు, మంచి చరిత్ర లేనివాడు సత్పురుషులచే గౌరవింపబడడు. గొప్ప కులమందు పుట్టినా తక్కువ కులమందు పుట్టినా వీరపురుషుడనను అభిమానం కలవాడైనా అతని చరిత్రయే
వాని శుద్ధతను కానీ అపరిశుద్ధతను కానీ వివరిస్తుంది. పూజింపదగిన స్థానమందున్న గౌరవింపతగనివాడు శౌచము లేని అపరిశుద్ధుడు. మంచి లక్షణము లేకపోయినా మంచి లక్షణములు కలవాని వలె కనపడువాడు శీలము మంచిది కాకున్నను శీలవంతుడి వలె ఉండువాడుగా కనిపించి ధర్మవేషముతో లోక సంకరమగు అధర్మమునకు పాల్పడినచో శాస్త్ర ప్రకారము పనిచేయని వానిని విచక్షణాజ్ఞానము కలవాడెవడు గౌరవిస్తాడు? దుష్ప్రవర్తన గలనన్నెవడును సత్కరింపడు. చేసిన ప్రతిజ్ఞను విడిసి మీరు చెప్పినట్లు స్వేచ్ఛగా ప్రవర్తించే నేను ఎట్లు స్వర్గమును పొందగలను? రాజు ప్రవర్తనను బట్టి ప్రజలు ప్రవర్తిస్తారు. సనాతనమైన రాజుల నడువడి సత్యమైనది. రాజ్యము సత్యస్వరూపము. లోకము సత్యంపై ఆధారపడినది. ఋషులు దేవతలు సత్యమునే ప్రశంసించారు. సత్యము పలుకువాడు శాశ్వతమైన పరలోకమును పొందగలడు. అసత్యము పలుకువాని చూసి జనులు భయపడుదురు. సత్యం ప్రధానముగా గల ధర్మము లోకములో సమస్తమునకు ఆధారమైనది. లోకంలో సత్యమే భగవంతుడు. ధర్మమెల్లా సత్యమును ఆశ్రయించి ఉంటుంది. అన్నింటికీ మూలమైనది సత్యము. సత్యము కంటే గొప్ప వస్తువు లేదు. దానము, యాగము, హోమము, చేయబడు తపస్సులు, వేదాలు సత్యంపై ఆధారపడినవి కనుక మానవుడు సత్యమందు ఆసక్తి కలవాడై ఉండవలెను. సత్యం ఒక్కటియే లోకాన్ని పరిపాలిస్తుంది. వంశమును రక్షించున్నది సత్యమొక్కటి. సత్యము తప్పినవాడు నరకమును పొందుతాడు. సత్యము తప్పనివాడు స్వర్గమందు పూజింపబడతాడు. కనుక తండ్రి ఆజ్ఞను నేనెలా పాలించకూడదు? సత్యప్రతిజ్ఞ కలవాడనై తండ్రి మాటను అనుసరిస్తాను. ఆశ వలన గాని అజ్ఞానముసే గాని సత్యమును విడువజాలను. సత్యప్రతిజ్ఞ లేక అస్థిరమైన మనస్సు కలిగి సఫలుడైన వానికి దేవతలు గాని పితృదేవతలు గాని ప్రసన్నులు కారు. సత్యమును పరమాత్మ స్వరూపమైన ధర్మముగా చూచుచున్నాను. సత్పురుషులందరిచే ఆదరింపబడినది. అందుచే దానిని మెచ్చుకొనుచున్నాను. నీచులు, క్రూరులు, లోబులు, పాపాత్ములైన వారిచే సేవింపబడిన మార్గమును నేను విడిచిపెట్టెదను. శరీరముతో, మనస్సుతో, నాలుకతోడను 3 విధములుగా పాపము చేయబడును. సత్యము విడువని వానిని భూమి, కీర్తి, యశస్సు, సంపద కోరుకుంటాయి. కనుక సత్యమునే సేవింపవలెను. నీవు నిశ్చయించి నాకు బోధించినది ప్రశస్తము కాదు. యుక్తియుక్తముగా నీవు చెప్పినది భద్రపరచుము. తండ్రి వద్ద వనవాసం చేయుటకు ప్రతిజ్ఞ చేసి ఇప్పుడు భరతుడు చెప్పినట్లు ప్రవర్తించుట ఎంతవరకు సమంజసము? తండ్రి ఎదుట స్థిరమైన ప్రతిజ్ఞ చేశాను. రాణి అయిన కైకేయి కూడా మనస్సులో మిక్కిలి సంతోషించినది. నేను వనవాసం చేస్తూ శుచిగా ఆహార నియమముతో, దుంపలతో, పుష్పములతో, పండ్లతోడను దేవతలను పితృదేవతలను తృప్తిపరచుచు లోకయాత్రను నిర్వహిస్తాను. 100 యజ్ఞములు చేసి ఇంద్రుడు స్వర్గాన్ని పొందాడు. మహర్షులు ఉగ్రములైన తపస్సులు చేసి స్వర్గమును సంపాదించారు. ఇట్లు పలికి రాజపుత్రుడైన రాముడు జాబాలి మాటలను నిందిస్తూ ఇలా పలికాడు. సత్పురుషులు సత్యము, ధర్మము, పరాక్రమము, భూతదయ, ప్రేమగా మాట్లాడుట, బ్రాహ్మణులను, దేవతలను, అతిథులను పూజించుట అనునవి స్వర్గమునకు మార్గమని చెప్పుతున్నారు. బ్రాహ్మణులిట్లు అభివృద్ధిని కలుగజేయు సమస్తమైన ధర్మమును పాటించుతూ పుణ్యలోకాలను కోరుతున్నారు. ఇట్టి విషమబుద్ధి గల నిన్ను శారదీయుట మా తండ్రి చేసిన పొరపాటుగా తలసి దానిని నిందిస్తున్నాను. ధర్మ మార్గమును విడిచి ఇటువంటి నాస్తిక బుద్ధితో సంచరించు నిన్ను
నిందిస్తున్నాను. అటువంటి బుద్ధి గలవాడు దొంగ వంటివాడు. అతడు చెప్పినది నాస్తిక మతముగా తెలుసుకొనుము. అందువలన పండితుడైన వాడు నాస్తిక మతమును అనుసరింపరాదు. నీకు పూర్వులైన బ్రాహ్మణులు చాలా పుణ్యకర్మలు చేశారు. నీవు చెప్పిన మార్గమును విడిచి ధర్మమంద ఆసక్తి కలిగినట్టియు తేజస్సాలురైనట్టియు దానగుణము ప్రధానముగా బ్రాహ్మణులు సత్పురుషులతో కూడిన వారై శుభప్రదమైన హోమములు చేశారు. అహింసను పాటించి ఏ విధమైన పాపము లేనివారై మునులు పూజింపబడుచున్నారు అని ఇట్లు మాట్లాడిన రాముని గూర్చి బ్రాహ్మణుడైన జాబాలి రోషముతో కూడిన వానిని గ్రహించి మహాత్ముడైన అతనితో ఓదార్పుతో కూడినట్లు మేలు కలగజేయనట్టియు ఆస్తిక సిద్ధాంతమైన సత్యమగు మాటను ఇట్లు పలికాడు. నేను నాస్తిక వచనం పలుకుటలేదు. నేను నాస్తికుడను కాను. కాలానుసారముగా ఆస్తికుడనై నాస్తికుడనగుదును. నాస్తికవాదము చెప్పుట సమయం వచ్చినది. నిన్ను వనవాసము నుండి మరల్చుటకే ఇట్లు పలకవలసి వచ్చింది అన్నాడు. రాముడు జాబాలి ముని నాస్తిక మతమును నిరసించి ఆస్తిక మత స్థాపన వనర్చెను. పిమ్మట వశిష్ఠుడు సృష్టి పరంపరలో ఇక్ష్వాకు కులక్రమమును వర్ణించి జ్యేష్ఠుడే రాజ్యపట్టాభిషేకమున కర్హుడని నిశ్చయించి శ్రీరాముని రాజ్యము స్వీకరింపుమనెను. వశిష్ఠుడు చెప్పినను తండ్రి ఆజ్ఞ పరిపాలించుట నుండి విరమించని శ్రీరాముని చూసి భరతుడు ప్రాయోపవేశమునకు ప్రయత్నింపగా శ్రీరాముడు వానికి బాగుగా బోధించి అయోధ్యకు మరలా వెళ్ళమని ఆజ్ఞాపించాను. నేను నాస్తిక వచనములు పలుకటలేదు. నేను నాస్తికుడను కాను. కాలానుసారముగా ఆస్తికుడనై యును నాస్తికుడనగుదును. నాస్తికవాదము చెప్పదగిన సమయం వచ్చినది. నిన్ను వనవాసము నుండి మరల్చుటకే ఇట్లు పలికిని అని అన్నాడు. రాముడు జాబాలి ముని నాస్తిక మతమును నిరసించి ఆస్తిక మతస్థాపన మొనర్చెను. పిమ్మట వశిష్ఠుడు సృష్టి పరంపరలో ఇక్ష్వాకు కులక్రమమును వర్ణించి జ్యేష్ఠుడే రాజ్యపట్టాభిషేకమున కర్హుడని నిశ్చయించి శ్రీరాముని రాజ్యము స్వీకరింపుమనెను. వశిష్ఠుడు చెప్పినను తండ్రి ఆజ్ఞ పరిపాలించుట నుండి విరమించని శ్రీరాముని చూసి భరతుడు ప్రాయోపవేశమునకు ప్రయత్నింపగా శ్రీరాముడు వానికి బాగుగా బోధించి అయోధ్యకు మరలా వెళ్ళుమని ఆజ్ఞాపించాను. సాటిలేని తేజస్సాలురైన సోదరులిరువురి సమాగమము చూసి ఆశ్చర్యపడి మహర్షులు గుమిగూడిరి. అదృశ్యులైన మునులు నిలిచియున్న మహర్షులు సోదరులు ఇరువురను ప్రశంసించిరి. మరియు అచటి ఋషిగణములు త్వరగా రావణాసురుని సంహారమును కోరుచున్నవారై రాజశ్రేష్ఠుడైన భరతునితో ఇట్లనిరి. నీవు తండ్రి యందు గౌరవముంచి రాముని మాటను గ్రహించుము. మేమందరం రాముడు కావాలని కోరుచున్నాము. రుణ విముక్తి వలననే దశరథుడు స్వర్గమందున్నాడు అని పలికి ఋషులు తమ తమ ఆశ్రమములకు వెళ్ళిరి. శ్రీరాముడు సంతసించి వారికి నమస్కరించాను. అంతటా భరతుడు ఈ రాజ్యమును నేను పరిపాలించలేనని రాముని పాదములపై పడగా అతనిని ఒడియందుంచుకొని నేను నా ప్రతిజ్ఞను విడనాడలేనని బ్రతిమాలగా భరతుడు నీవు తొడిగిన బంగారు పాదుకలు లోకక్షేమమును చూడగలవనగా రాముడు తన పాదుకలను మహాత్ముడగు భరతునికి ఇచ్చెను. భరతుడు పాదుకలకు నమస్కరించి రామునితో ఇట్లనెను. రఘునందన, నేను జడలను
నారవస్త్రములను ధరించి పండ్లు దుంపలు తినుచు నీ రాకకెదురు చూచు పట్టణము వెలుపల నివసించుచు రాజ్యకార్యములను నీ పాదుకలకు విన్నవించి 14వ సంవత్సరం పూర్తి కాగానే నీవు కనపడనిచో అగ్నిలో ప్రవేశించదును అని రాముడు రట్లే అని ప్రతిజ్ఞ చేసి ఆదరముతో అతన్ని కౌగిలించుకొని శత్రుఘ్నుని కూడా కౌగిలించి ఇట్లు పలికెను. తల్లి అయిన కైకేయిని రక్షించు, ఆమెపై కోపించకము, నాపై సీతపై ఒట్టు వేసి చెప్పుచున్నాను అని పలికి కన్నీరు నిండిన కన్నులతో సోదరుడైన భరతుని పంపెను. బాగుగా అలంకరింపబడినట్టియు మహోజ్వల కాంతిగల ఆ పాదుకలను స్వీకరించి ధర్మవేత్త అయిన భరతుడు శ్రీరామునకు ప్రదక్షిణం ఆచరించెను. మరియు ఆ పాదుకలుత్తమ గజేంద్రము శిరస్సుపై ఉంచెను. రాఘవ వంశవర్ధనుడు శ్రీరాముడు అక్కడికి వచ్చిన జనమును, గురువులను, మంత్రులను, ప్రధాన పురుషులను సత్కరించి హిమవత్ పర్వతం వలె తన ధర్మమును నిలిచి ఉండెను. కన్నీటిచే మాటరాని కంఠము గల తల్లులు రామునికి వెళ్ళుచున్నామని కూడా చెప్పలేకపోయిరి. రాముడు కూడా తల్లులందరికీ నమస్కరించి దుఃఖించుచు తన పర్ణశాలలోకి ప్రవేశించెను. భరతుడు భరద్వాజుని కలిసి అయోధ్యకు తిరిగి వెళ్ళుట. భరతుడు రామపాదుకలను శిరస్సుపై ధరించి సంతోషించుచు శత్రుఘ్నునితో కూడా రథమెక్కాను. వశిష్ఠ వామదేవులు జాబాలి మంత్రులు ముందు నడిసిరి. చిత్రకూట పర్వతమునకు ప్రదక్షిణలు చేసి అందమైన మందాకిని నదికి తూర్పు దిశగా వెళ్ళిరి. చిత్రకూటము పక్కన సేనతో భరతుడు ప్రయాణమొనర్చెను. భరతుడు చిత్రకూటమునకు సమీపమున భరద్వాజ మహర్షి నివసించు ఆశ్రమమును చూసెను. భరద్వాజాశ్రమం వద్ద రథము నుండి దిగి మాయాప్రసాదములకు నమస్కారం అనర్చెను. అంతటా భరద్వాజుడు చేయదగిన పని చేసితివా, రాముని కలిసి కొంటివి కదా అని ప్రశ్నింపగా భరతుడు గురువైన వశిష్ఠ మహర్షి, నేను ఆచించను. శ్రీరాముడు తండ్రి ప్రతిజ్ఞనే యథార్థముగా పరిపాలించేదనని చెప్పగా ప్రాజ్ఞుడైన వశిష్ఠుడు సంతోషపూర్వకంగా నీ బంగారు పాదుకలనిచ్చి అయోధ్యలో యోగక్షేమములు నరసినవాడ వగుమని రామునకు చెప్పగా అతడు బంగారు పాదుకలను రాజ్యపాలనముకైనా వసంగెను. అంతట మహాత్ముడకు రాముని అనుజ్ఞతో మరలి వచ్చి తిని ఈ పాదుకలను తీసుకుని అయోధ్యకే వెళ్ళుచున్నానని చెప్పాను. మహాత్ముడైన భరతుని మాటలు విని భరద్వాజుడు శీలము నడువడి తెలిసిన వారిలో శ్రేష్ఠుడకు రాముని విషయమున ఇది ఆశ్చర్యపడ తగ్గినదేమీయూ కాదు. నీ తండ్రి అయిన దశరథుడు రుణము లేని వాడాయను. నీవిట్టి ధర్మాత్ముడైన పుత్రుడు వగుటచేనని ముని భరతుని ప్రశంసించెను. చేతులు జోడించి మహర్షి అనుమతి పొంది పాదములకు నమస్కరించి మాటిమాటికి భరద్వాజునకు ప్రదక్షిణం చేసి మంత్రులతో భరతుడు అయోధ్య కరిగెను. ఆ సైన్యము వాహనములతో, బండ్లతో, గుర్రములతో, ఏనుగులతోడను మరలా వెనుతిరిగినదై భరతుని అనుసరించాను. తరువాత వారు కెరటముల ప్రంక్తితో కూడి దివ్యమైన యమునా నదిని దాటి మంగళకరమైన జలముగల గంగానదిని చూసిరి. రమణీయమైన జలముతో నిండిన ఆ నదిని బంధువులతో కూడా దాటినవాడై సైన్యముతో శృంగిబేరాపురమున ప్రవేశించాను. అటు పిమ్మట మరలా అయోధ్య పట్టణమును సందర్శించాను. తండ్రి సోదరుడు లేని అయోధ్యను చూసి భరతుడు దుఃఖ సంతాపముతో సారథితో ఇట్లనెను, సారథి, ధ్వంసమై అయోధ్య కాంతి విహీనమైనది. మంచి ఆకారము లేని
ఆనందరహితమైన నిశ్శబ్దముగా ఉన్నది. భరతుడు అందమైన గంభీరమగు ధ్వని గల రథముపై అయోధ్యను ప్రవేశించెను. పిల్లులు గుడ్లగూబలు సంచరించుచుండెను. మనుష్యులు ఏనుగులు కనబడుటలేదు. దాగుకొనిన చేపలు మొసళ్ళు కలిగి కృషించిన నది వలె అయోధ్య గోచరించినది. అంగడులు మూసియుండెను. శ్రీమంతుడగు భరతుడు రథమందుండి శ్రేష్టమైన రథమును నడుపుచున్న సారథితో ఇట్లనెను. మనుష్యులు ఏనుగులు కనపడుటలేదు. దాగుకొనిన చేపలు మొసళ్ళు కలిగి కృషించిన నది వలె అయోధ్య గోచరించినది. అంగడులు మూసియుండెను. శ్రీమంతుడగు భరతుడు రథమందుండి శ్రేష్టమైన రథమును నడుపుచున్న సారథితో ఇట్లనెను. గానవాద్య ధ్వనులు వినిపించుటలేదు. చందనము యొక్క అగురుకు యొక్క సువాసనలు లేవు. ఏనుగుల యొక్క రథముల యొక్కయు ధ్వని వినవచ్చుటలేదు. రాముడు వెళ్ళిపోడిసే సంతాపము చెందిన యువకులు విచిత్రములైన పుష్పమాలలు ధరించి వెలుపల సంచరించుటలేదు. రాముని వలన దుఃఖపడుచు జనులు ఉత్సవములు జరుపుటలేదు. అయోధ్య ఏమాత్రము శోభలేనిదై ఉన్నది. మా అన్న మహోత్సవము వలె వచ్చి గ్రీష్మకాలములో మేఘం వలె ఎప్పుడు సంతోషము కలుగజేయునో కదా. అయోధ్యలోని విశాల మార్గములు శోభాహీనములై కనిపించుచున్నవి అని అయోధ్యలో ప్రవేశించగానే తండ్రి భవనములో ప్రవేశించెను. సింహం వెళ్ళిపోయిన గుహవలే దశరథుడు లేని భవనము కనిపించెను. ఈ స్థితినంతను చూసి భరతుడు దుఃఖముతో కన్నీరు కార్చెను. భరతుడు రామపాదుకలను అభిషేకించుట. భరతుడు తల్లులను అయోధ్య అందుంచి దృఢమైన నియమము కలవాడై దుఃఖముచే తప్పించుచు పెద్దలతో ఇట్లు పలికెను. మీ అందరి వద్ద సెలవు తీసుకుని నేను నందిగ్రామం వెళ్ళెదను. అచట శ్రీరాముని వియోగమును సహించెదను. ఆహా, మహారాజు స్వర్గము చేరెను. నాకంటే పెద్దవాడు అరణ్యమందుండెను. రాజ్యము కొరకు రాముని ఎదురు చూసుందును. శుభమైన ఈ మాటలు విని మంత్రులు పురోహితులు వశిష్ఠుడు, భర్త, నీవు పలికిన మాటలు మిక్కిలు కొనియాడతగినవి. సోదరునిపై ప్రేమతో ఇట్లు మాట్లాడుట నీకే తగి ఉన్నది. సోదర స్నేహముతో నిండిన నీ ఈ మార్గం మెవడు సమ్మతించరు అని పలికిరి. తనకిష్టమై మంత్రుల మాటలు విని భరతుడు సారథిని నాకు రథము సిద్ధము చేయమనెను. సంతోషముతో కూడిన ముఖము కలవాడై తల్లుల నీ అందరూ పలుకరించి శత్రుఘ్నునితో భరతుడు రథమునెక్కెను. మంత్రులు పురోహితుడు గురువులు వశిష్ఠుడు మొదలగు బ్రాహ్మణులు తూర్పుముఖముగా నందిగ్రామం వైపు వెళ్ళిరి. ఏనుగులు రథములు గుర్రములతో కూడిన సైన్యము నగరవాసులైన జనులు అందరూ భరతుడు వెళ్ళగానే రాముడు వెళ్ళిరి. భరతుడు నందిగ్రామం చేరి రథము నుండి దిగి పెద్దలతో ఇట్లు పలికెను. రాజ్యమును నా సోదరుడు నాకు దాసమని ఇచ్చినాడు. సంతోషముతో కూడిన ముఖము కలవాడై తల్లులను అందరూ పలకరించి శత్రుఘ్నునితో భరతుడు రథమునెక్కెను. మంత్రులు పురోహితుడు గురువులు వశిష్ఠుడు మొదలగు బ్రాహ్మణులను తూర్పుముఖముగా నందిగ్రామం వైపు వెళ్ళిరి. ఏనుగులు రథములు గుర్రములతో కూడిన సైన్యము నగరవాసులైన జనులు అందరూ భరతుడు వెళ్ళగానే తామును వెళ్ళిరి. భరతుడు వెళ్ళగానే తామును వెళ్ళిరి. భరతుడు నందిగ్రామము చేరి రథము నుండి దిగి
పెద్దలతో ఇట్లు పలికెను. రాజ్యమును నా సోదరుడు నాకు దాచమని ఇచ్చినాడు. ఈ బంగారు పాదుకలు యోగక్షేమముల నరియునవి అని తనకిచ్చిన పాదుకలను శిరస్సుపై ఉంచుకొని దుఃఖముతో తపించుచు రామపాదుకలకు శ్వేతసత్రము పట్టుడు ఇప్పుడు ఈ రాజ్యమందున్నవి నా యందల ప్రేమతో సోదరుడు నా వద్ద ఉంచినాడు. రాముడు వచ్చి వరకును రక్షించుచుందును. ఈ పాదుకలతో కూడిన రాముని పాదములు చూసినంతనే భారమును దింపుకొని శ్రీరామునితో కలిసి యుందును. శ్రీరామునకు రాజ్యము నర్పించి పాపము నుండి తొలగినవాడ నగుదును. రాముడు పట్టాభిషిక్తుడై జనులందరూ సంతోషించగా నాకు సంతోషము కీర్తియు లభించును. ఇట్లు పలికి దుఃఖించుచు మంత్రులతో కూడి నందిగ్రామమును రాజ్యము ననర్చెను. భరతుడు జడలను నారవస్త్రములను ధరించి మంత్రులతో కూడా రాముని రాకకెదురుచూచు అన్నమాట నెరవేర్చుచు పాదుకలకు పట్టాభిషేకం చేసి సత్రసామరములు స్వయముగా ధరింపజేసెను. రామపాదుక లకు పూజ చేసి వాటిపై ఆధారపడి ఎల్లప్పుడూ రాజ్య పరిపాలనము చేయించారు. ఏదేనొక రాజకార్యము కానీ గొప్ప విలువైన కానుక కానీ వచ్చినచో ముందు పాదుకలకు తెలియజేసి తరువాత తగినట్లు పనిచేయుచుండెను. మునులు ఇతరాశ్రమమునకు కేగుట. భరతుడు మరలి వెళ్ళగా వనమందు నివసించున్న రాముడు అక్కడి మునులు భయముతో మరి ఒక స్థలమునకు పోవుటకు ఉద్యమించిరి. అప్పుడు రాముడు చేతులు జోడించి కులపతి అయిన ఋషితో ఇట్లనెను. మహాత్మా, నా ప్రవర్తనలో పూర్వము కంటే మార్పేమైనా గోచరించినదా? ప్రమాదము వలన నా తమ్ముడు తమకు తగ్గని చేసినట్లు కనిపించెనా? సీత స్త్రీకి తగిన పని నడువడి పని కలదిగా లేదా? ఏల మీరు మా సమీపము నుండి మరి ఒక చోటకి వెళ్ళబోచుంటిరి అని అంతటి తపస్సు చేతను వయసు చేతను పెద్దవాడైన ఋషి వణుకుచూ ఇట్లు బదులు చెప్పాను. శుభమైన మనస్సు శుభమైన అభిరుచి గల వైదేహి విరుద్ధముగా ఎట్లు నడుచును? విశేషించి తాపసులయందు వైదేహి విరుద్ధముగా నడవదు. నీ నిమిత్తముగా రాక్షసుల వలన తాపసులు భయపడి పరస్పరము మాట్లాడుకొనుచున్నారు. రావణుని తమ్ముడు కరుడను రాక్షసుడు జనస్థానమందరి తాపసులందరూ తొలగించి మునులను సహించుటలేదు. వాడు పొగరబోతు, బలవంతుడు, క్రూరుడు, మనుష్యులను తినువాడు, గర్విష్ఠుడు, పాపాత్ముడు వాడు. నిన్ను సహించుటలేదు. నీవిక్కడ ఆశ్రమమందున్నది మొదలు రాక్షసులు తాపసులను బాధించుచున్నారు, భయపెట్టుచున్నారు. అనేక వికృత రూపములతో అప్రశస్తములు ఆ పరిశుద్ధములకు శ్రేష్టలతో చంపుచున్నారు. రక్తపు కొండలను విసురుచున్నారు. నీటితో అగ్నులను ఆర్పుచున్నారు. శంభులను తొక్కుచున్నారు. ఆ దుర్మార్గులు ప్రవేశించు ఆశ్రమములను విడువకోరిన వారై ఋషులు మరి ఒక చోటకు వెళ్ళుటకు నన్ను ప్రేరేపించుచున్నారు. దుర్మార్గులైన వారు శరీరమును హింసింతురు కనుక నీ ఆశ్రమమును విడిచెదము. మిక్కిలి దుంపలు పండ్లు గల చిత్రమైన వనము దగ్గరలోనే ఉన్నది. అచటి ఆశ్రమమునకు సమూహంతో వెళ్ళెదము. కరుడు ఈ విషయమున కూడా తగని విధముగా ప్రవర్తించాను. రామా, నీకు వెళ్ళవలనని ఉన్నచో మాతో రమ్ము. భార్యతో నీవిక్కడ నుండుట కష్టమునకు కారణము కావచ్చును. నీవు సమర్థుడవైనను నీవిక్కడ నివాసము దుఃఖకరము అని రాజపుత్రుడైన రాముడు తపస్సాలియగు
ఆ కులపతి నక్కడ సమాధానములు చెప్పి నిలుప జాలకపోయాను. ఆ మహర్షి రాముని మెచ్చుకొని సమాధానపరిచి ఆశ్రమమును విడిచి కులపతి తన శిష్యగణముతో వెళ్ళిపోయాను. రాముడు ఋషిగణమును అనుసరించి అచ్చటి నుండి పంపుచూ కులపతికి నమస్కరించి వారిసే అనుమతింపబడి తన నివాసమును చేరిను. మళ్ళీ అయోధ్యకాండము తరువాయి భాగంతో రేపు కలుద్దాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.